ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఫాతిమా ఫీస్ట్కి వెళ్తున్నాము మా ఫ్యామిలీతోని. ఫాతిమా ఫీస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ మార్చ్ 12th, 11th, 13th 3 days జరుగుతుంది. సో వెళ్ళాలి మా ఫ్యామిలీతోని వెళ్తున్నాము అంతా. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండే షాప్స్ ఎలా ప్రేయర్ చేస్తారు, ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను. వేడి గాలి, హీట్ గాలి బయటికి పోక తప్పదు. ఫీస్ట్కి అయితే వెళ్తున్నాము. ఫాతిమా ఫీస్ట్ వెళ్ళి ఫాతిమా ఫీస్ట్లో ప్రేయర్ చేసుకొని జీసస్ బ్లెస్సింగ్ తీసుకొని వస్తాము. ఆ ఫాతిమా ఫీస్ట్ ఎక్కడంటే ఇక్కడ మన ఫాతిమా నగర్లో ఉంటుంది. ఈరోజు మన జీసస్ వాళ్ళ మమ్మీ మరియమాత గారి బర్త్డే అన్నమాట. ఇక్కడ ఫాతిమా నగర్లో పెద్దగా జరుగుతుంది. అక్కడికే మనం అందరం వెళ్తున్నాం. ఓకే, వీడియోను ఫస్ట్ నుండి చివరి దాకా చూడండి. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓవర్ హీట్ ఉన్నాయి, హీట్ అంతా బయటికి వెళ్ళేదాకా చూడాలి. మా పెద్దక్కయ్య వాళ్ళ చిన్న పాప వాళ్ళ కార్ ఇది. ఈ కార్లో నేను, మా కోడలు, వాళ్ళ హస్బెండ్, నా వైఫ్, మా కోడలు వాళ్ళ పిల్లలు, మేమందరం కూడా ఈ ఫాతిమా నగర్లో ఇది ఫాతిమా ఫెస్ట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మార్చి మాసంలో జరుగుతూ ఉంటుంది. మార్చి 11th, 12th, 13th ఈ 3 రోజులు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఆ ఫెస్ట్కి తీసుకువెళ్ళేవారు. అప్పుడు బాగా ఉండేది. ఒక 25 నుంచి 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, 30 years క్రితం, ఒక 25 years క్రితం తీసుకెళ్ళేవారు. అప్పుడు ఆ టైంలో బస్సెస్లో వెళ్ళేవాళ్ళం. మేమందరం కూడా హ్యాపీగా ఒక పిక్నిక్ లాగా. అక్కడ చర్చ్ ఉంటుంది, అక్కడ ప్రేయర్స్ జరుగుతాయి. చాలా డివోషనల్గా, చాలా బాగా పీస్ఫుల్ లైఫ్ అన్నమాట. ఒక 2 days అక్కడ చాలా ప్రేయర్స్ జరుగుతాయి. ఇప్పటికీ మేము వెళ్ళిన టైంకి చాలా మార్పులు ఏర్పడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. వెళ్తుంటే ఇక్కడ దారిలో ఫాతిమా నగర్లో వడ్డేపల్లి లేక్ కింద ఇలాంటి బిల్డింగ్స్ ఇవన్నీ పడినాయి. ఇదంతా ఫాతిమా నగర్ రౌండ్ సర్కిల్ ఇది. ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్తేనేమో హన్మకొండ, వరంగల్ వస్తుంది. ఇటు సైడ్ ఏమో కాజీపేట అన్నమాట. ఇక్కడ సర్కిల్ ఇక్కడ రౌండ్ ఉంటుంది. ఇటు కుడి ప్రక్కనేమో వడ్డేపల్లి చెరువు ఉంటుంది. ఈ పక్కకి వెళ్ళి మనం సెంట్ గ్రాబ్రియల్స్ స్కూల్ లైన్లో వెళ్తున్నాం మేము. ఇక్కడికి వెళ్ళి కొద్దిగా ముందుకు వెళ్ళాక అక్కడ మనకు పెద్ద చర్చ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ టర్న్ అవ్వగానే ఇదే చర్చ్, దీన్ని ఫాతిమా క్యాథడ్రల్ చర్చ్ అంటారు. ఇది ఈ యొక్క వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు అతి పెద్ద చర్చ్ అన్నమాట. ఇది 1952 సంవత్సరంలో దీని నిర్మాణం జరిగింది. ఇక్కడ అప్పటి నుండే ఫాతిమా ఫీస్ట్ అనేది జరుగుతుంది. ఫాతిమా అంటే మన మరియమాత, యేసుప్రభు వాళ్ళ మమ్మీ పేరు మరియమాత. ఆమెకు చాలా పేర్లు పెట్టినారు. వీళ్ళంతా పెట్టిన వాళ్ళంతా ఈ క్యాథోలిక్స్ అంతా కూడా రెడ్డి డామినేట్ ఫాదర్స్. ఇదంతా రెడ్డి డామినేటింగ్, ఇదంతా రెడ్డి కమ్మ వాళ్ళే మొత్తంగా ఈ యొక్క సంస్కృతిని మార్చేసినారు. ఇదంతా కూడా వాళ్ళు ఎప్పుడైతే ఫాదర్స్గా ఎంటర్ అయినారో కమర్షియల్గా చాలా దారుణంగా సంపాదించుకున్నారు. యేసుప్రభు గారి పేరు చెప్పి, క్రిస్టియన్ పేరు చెప్పి రెడ్డి ఫాదర్స్, కమ్మ ఫాదర్స్ దారుణంగా సంపాదించుకుని డబ్బులు సంపాదించుకున్నారు. ఫారెన్ నుండి, ఫారెన్ కంట్రీ నుండి అంతా కూడా బెనిఫిట్స్ పొందినమాట స్పాన్సర్స్. ఇప్పుడే కార్లో దిగి ఇప్పుడే చర్చ్ కాంపౌండ్లోకి వచ్చినాము. వచ్చగానే ఇక్కడ ఎదురుగానే ఇంకొక ప్రేయర్ హాల్ ఉంటుంది, చిన్న ప్రేయర్ హాల్. ఆ ప్రేయర్ హాల్లో మరి అక్కడ ఎప్పుడు ప్రేయర్ చేస్తారో మార్నింగ్ అనేది నాకు తెలియదు. ఇదైతే కొత్తగా నిర్మించారు. ఇది నిర్మించి ఒక 5 years అవుతుంది. ఇంతవరకు నేనైతే వెళ్ళలేదు. కానీ ఈ ఫాతిమా పెద్ద చర్చ్లోకి అయితే వెళ్ళాను. మా కోడలు వాళ్ళ చిన్న కూతురు, ఇక మా చిన్న కోడలికి 2 పాపలు, ఈ పాప చిన్న కూతురు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ టెంట్ వేస్తారు. ఇక్కడ ఫాతిమా మాత విగ్రహం ఉంటుంది, అంటే మరియా మాత విగ్రహం ఉంటుంది అన్నమాట. మేరీ మాత అంటారు కదా, ఆమె విగ్రహం ఉంటుంది. ఇది రథం మాట. ఇది రథం. ఇది అంతా హిందూయిజాన్ని తీసుకొచ్చి ఇలా కాపీ టు పేస్ట్ చేసారు మిత్రులారా ఈ క్యాథోలికులు. ఇక్కడ ఈ మేరీ మాత విగ్రహం ఇలా పెట్టాట, ఇదంతా ఊరేగిస్తారట. దీని పేరట ఫాతిమా తిరునాళ్ళు అంట. ఇది నాకు సిగ్గు అనిపించింది. ఫాతిమా తిరునాళ్ళు ఏంది, ఇది పెద్ద చర్చ్ అనమాట. ఇక్కడ ఈ పెద్ద చర్చ్ స్టెప్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. దేవుడి ప్రేయర్ చేస్తున్నారు అనమాట. ఫాదర్
ఫాదర్ గారు ప్రేయర్ చేస్తున్నారు. అసలు హిందూయిజాన్ని వీళ్ళు మొత్తం వీళ్ళలోకి మెర్జ్ చేసుకున్నారు. క్రిస్టియనిజము హిందూయిజాన్ని ఇబ్బంది పెడుతుంది అంటారు, కానీ లేదు, క్రిస్టియన్ వాళ్ళే హిందూయిజంని కొద్దిగా అడాప్ట్ చేసుకున్నట్టు ఇక్కడ ఈ క్యాథోలిక్ల దాంట్లోనే కనిపిస్తుంది, వేరే దాంట్లో అయితే కనిపించదు. 100% అని అయితే చెప్తున్నాను. ఇది చర్చ్. కూడా ఆయన మనతోనే ఉండాలని, మన మధ్యలోనే ఉండాలని, మన కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన మరణ పునరుత్థానాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే క్యాథోలికుల పెద్ద చర్చ్ ఇది. క్యాథోలిక్ సంస్థల కంటే ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళ చర్చ్ అన్నమాట ఇది. ఉమ్మడి వరంగల్కు ఇది మేత్రాస్థానం అంటారు, దీన్ని డయాసిస్ అంటారు. ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ ఎలా ఉంటుందో ఒక జిల్లాకు క్యాథోలికుల యొక్క మేత్రాస్థానం అనేది ఉంటుందన్నమాట. దాని అర్థమే డయాసిస్. ఈ విధంగా ఉంటుంది. జరిగిన ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఫాతిమా తిరునాళ్ళు కదా, ఫాతిమా మాత 3 రాత్రుల పండుగనంట. అయితే ఈ గుడి చుట్టూ హిందువులు కదా గుడి చుట్టూ ప్రదర్శన చేసినట్టు ఈ యొక్క మేరీమాత యేసు ప్రభు వారి అమ్మ యొక్క విగ్రహాన్ని ఈ గుడి చుట్టూ 3 సార్లు తిప్పిర్రు. ఆ 3 సార్లు తిప్పిన తర్వాత మళ్ళా నైటు 14 సార్లు 7 సార్లు ఇట్లా మొత్తం గుడి చుట్టూ పాటలు పెట్టేసుకొని మొత్తం తిరిగారు చర్చి చుట్టూ. తిరగడం అనేది ఇది కరెక్ట్ కాదు. అసలు ఇది హిందూయిజంలో ఉన్న సంప్రదాయాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే నేను చెప్పిన కదా, వీళ్ళంతా కూడా రెడ్డి ఫాదర్లు, కమ్మ ఫాదర్లు, వాళ్ళ మూలాలు హిందూయిజం. వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతల కాలం నాటి సంప్రదాయ హిందూయిజాన్ని వీళ్ళు ఫాదర్లై చర్చ్ ఫాదర్లైనా కూడా ఆ మూలాలు పోవు కాబట్టి ఆ మూలాలను తీసుకొచ్చి ఇలా పెట్టి ఈ యొక్క క్రిస్టియన్ నిజమైన ప్యూర్ క్రిస్టియన్ యొక్క ప్రాధాన్యతను దెబ్బతీసే విధంగా ఇవన్నీ చేసినారు. వీళ్ళకి ఏం తెలియదు. క్యాథోలిక్స్ అంటేనే చాలా విగ్రహ ఆరాధికులు అని చెప్పేసి పేరు పోయింది. అసలు అంతా ఆగంగా ప్రభు యొక్క యేసు ప్రభు వారి యొక్క విశిష్టతను దెబ్బతీసే విధంగా వీళ్ళు ఈ విధంగా చేసినారు. కానీ ఏదేమైనా మొత్తానికైతే నిజమైన దేవుని బిడ్డలు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గాడ్ ఈజ్ గ్రేట్, ఓన్లీ గాడ్, అంతే. సండే స్కూల్ చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్, సండే స్కూల్ 5th క్లాస్ పిల్లలు, సండే స్కూల్ 5th స్టాండర్డ్, ప్లీజ్ కమ్ హియర్ సిస్టర్.
Sir, list is with you. Not with me. The Sunday school next will join it. Sister, Montfort brothers, please come here. Okay, ladies, please join. Next, left side, women కొంతమంది జాయిన్ కండి. women రెండు వరుసల్లో వెళ్ళాలి. రెండు వరుసల్లో మాత్రమే. స్త్రీలందరూ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. పురుషులందరూ కూడా రైట్ సైడ్ నుంచి వెళ్తారు. 2 lines. లెఫ్ట్ సైడ్ 1 line, సింగిల్ లైన్ ప్లీజ్. సింగిల్ లైన్. సింగిల్ లైన్. 2 lines, 2 lines please, 2 lines. పురుషులందరూ 2 lines. Thanks. Two lines. ముందు కదలండి. దయచేసి ఆగండి అమ్మా. స్టాప్. జూబ్లీ ట్యాక్స్ 2 జూబ్లీ ట్యాక్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడు కూడా ఫాతిమా ఫీస్ట్లో ఈ విధంగా జరగలే. ఇలాంటి కల్చరు, ఈ ఊరేగింపులు, గుడి చుట్టూ తిరగడాలు, చర్చి చుట్టూ తిరగడాలు అనేటివి ఈ మధ్యలో 3-4 సంవత్సరాల నుండి ఉడుముల బాల అనే ఒక కమ్మ బిషప్ వచ్చిన కాంచెల్లి అవుతుంది. అంతకుముందు అయితే లేదు. అంతకుముందు ఏమున్నా నైట్ ప్రేయర్స్ జరిగేది. అంతకుముందు ఏమనేవాళ్ళంటే ఫాతిమా మాత ఉత్సవాలు అనేవారు. అంతకుముందు ఏమనేవాళ్ళంటే ఫాతిమా మాత జన్మదిన వేడుకలు అని ఈ 2 పదాలను వాడేవాళ్ళు. ఈ 2 పదాలు కాస్త ఇప్పుడు ఫాతిమా మాత తిరునాళ్ళు అంట. ఫాతిమా మాత తిరునాళ్ళు, మరి తిరునాళ్ళ జాతర లాగా అనిపిస్తుంది. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా ఒక క్రైస్తవ విశిష్టతను దెబ్బతీసే విధముగా హిందువుల పేర్లు అడాప్ట్ చేసుకోవడం అనేది నాట్ కరెక్ట్. ఎందుకంటే ఏ మతం యొక్క విశిష్టత ఆ మతానికి ఉంది. ఒక మతం యొక్క విశిష్టతను ఇంకో మతం వాడుకోవద్దు. ఎందుకంటే సపరేట్ కల్చర్స్ ఉంటాయి. ఏదేమైనా కానీ ఈ విధంగా ఈ వ్యాన్ మీద, ఈ మినీ వ్యాన్ మీద ఇట్లా ఊరేగింపుగా తీసుకొస్తారు ఈ విగ్రహాన్ని. ఊరేగింపుగా ఈ చర్చ్ కాంపౌండ్ నుండి బయటి వరకు తీసుకొస్తారు. చర్చి కాంపౌండ్ నుండి అటు ఫాతిమా నగర్ బ్రిడ్జ్ ఉందా, మళ్ళీ దాని పక్క నుండి చుట్టూ ఇట్లా తిప్పుతూ ఉంటారు. ఏదో పెద్ద విశిష్టత లెక్క తిప్పుతూ ఉంటారు. మరి వీళ్ళకి ఇంత పెద్ద ఆలోచన ఇచ్చినోడు ఎవడో నాకు తెలియదు. ఈ గొప్ప ఆలోచన వీళ్ళకి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అసలు రియాలిటీగా చెప్పాలంటే ఇట్లాంటి ఊరేగింపులు, ఉత్సవాలు హిందువులలో ఉంటాయి. వాళ్ళు గొప్పగా జరుపుకుంటారు. వాళ్ళ సంప్రదాయం ఇది. అంతే తప్ప ఈ యొక్క క్రిస్టియనిటీలో ఉండదు 100%. మళ్ళీ మేరీ మాతను క్రీస్తు ప్రభు వారి అమ్మ అని చెప్పేసి మరియమ్మ మాతను కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఒక విధముగా చెప్పాలంటే క్రైస్తత్వాన్ని రాంగ్ గైడెన్స్లో తీసుకెళ్తూ ఉన్నారు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు పాటించారనమాట. ఏదేమైనా కానీ నేను కూడా ఈ క్యాథోలిక్ వాసినే, నేను కూడా క్యాథోలిక్ బిడ్డనే. నేను కూడా ఈ క్యాథోలిక్ చర్చిలో ఉండే చాలా బెనిఫిట్స్ పొందినాను నేను. ఎందుకంటే నాకు వీళ్ళు చాలా విధంగా నా స్టడీకి హెల్ప్ చేసినారు. ప్రతి విషయంలో హెల్ప్ చేసినారు. ఏ విషయంలో అంటే మేము చిన్నప్పుడు స్కూలింగ్లో ఉన్నప్పుడు మాకు చర్చెస్లో స్కాలర్షిప్స్ ఉండేవి. ఆ చర్చెస్ స్కాలర్షిప్తోనే నేను పీజీ వరకు, బిఎడ్ వరకు చాలా అద్భుతంగా చదువుకున్నా. నేనొక్కనే కాదు, కరీంనగర్ డయాసిస్ అండ్ ఖమ్మం డయాసిస్ అండ్ వరంగల్ అండ్ ఈ యొక్క 3 జిల్లాలల్లో జపాల పైసలు తీసుకొని చాలామంది బీటెక్, ఇంజనీరింగ్, డాక్టర్ అండ్ బిఎడ్, పీజీలు అన్నీ చదివి గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాడు ఎవడు కూడా మళ్ళీ తిరిగి క్రీస్తు ప్రభు వారికి ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎవడు కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడు. ఎందుకంటే ఈ క్యాథోలికులు వీళ్ళకు చాలా దాతృత స్వభావం ఉంటుంది. ఎవరికి వెళ్ళి కోరరు. వీళ్ళ దగ్గర ఉన్న ఫండ్తోనే మళ్ళీ వీళ్ళు ఇలాంటి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. వీళ్ళు భక్తుల్ని మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క మేరీ మాత విగ్రహాన్ని ఈ విధంగా డెకరేషన్ చేసి దీని ఖర్చు 3 రోజులు చాలా ఎక్కువనే వస్తుంది. అయినా కానీ ఇవన్నిటిని కూడా వాళ్ళే భరిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా
ఒక పని చేయాలనుకుంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళకు నచ్చినట్టు చేసుకుంటారు తప్ప ఎవరి సలహాలు తీసుకోరు, ఎవరిని పట్టించుకోరు. ఈ విధంగా గొప్పగా 3 రోజులు ప్రేయర్ ఇక్కడ జరుగుతుంది. ప్రేయర్ అనేది పెద్దగా వాక్యంతో ఏముండదు, కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్, తిరగడము, డ్యాన్స్లు, పాటలకు, అవి దేవుడి పాటలకు, ఇలాంటి వాటికి ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. సేమ్ హిందూ కల్చర్ లాగానే ఆ మేరీమాత విగ్రహం దగ్గర కూడా కొబ్బరికాయలు కొడతారు, మొక్కుబడులు చేస్తారు. అలాగనే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ తలనీలాలు ఏదైతే గుండు కొట్టించుకోవడాలు కూడా ఉంటాయి, అవి టెంట్ ఆడ పక్కకు పెట్టినారు, తల నీలాలు సమర్పించుకోవడాలని. కానీ అలాంటి తీయను, ఎందుకంటే అది కల్చర్ మనది కాదు, అది హిందూ సంప్రదాయం. ఎవరిది వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు తప్ప వీళ్ళకు ఓన్ సంప్రదాయాన్ని వీళ్ళు దెబ్బ తీసుకున్నారు. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ జాయిన్, అందరూ ప్రతి ఒక్కరు ఈ ప్రాంగణంలో ఉన్న విశ్వాసాలు అందరూ జాయిన్ కావాలి, విశ్వాసాలందరూ దయచేసి అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ ఏం భక్తి మీది? మా క్యూటీకి ఒక స్మార్ట్ వాచ్ కావాలంటే వాళ్ళ డాడీ ఒక స్మార్ట్ వాచ్ కొనిస్తున్నాడు. ఆమె హ్యాపీనెస్ చూడాలి. ఆ చిన్న పాపకి ఆమెకు వాచ్లు అంటే చాలా ఇష్టము. ఆ వాచ్ పెట్టగానే ఆమె చాలా ఆనందంగా దాన్నే గమనిస్తూ దాన్నే చూసుకుంటూ ఉండిపోయింది. చిన్నపిల్లలకు కామన్గా బయటికి తీసుకొస్తే వాళ్ళకు నచ్చిన ఏదైనా ఒకటి కొనిస్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరు. ఇక్కడ చూసినట్టయితే చుట్టూ మొత్తంగా స్టాల్స్ ఏర్పడినాయి. ఇది నైట్ వ్యూ, ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ నేను తీయలేదు. చాలా చాలా పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టినారు, అన్నీ కూడా అవసరం వచ్చేటి అందరికీ కూడా. ఈ నైట్ ఇక్కడ చూసినట్టయితే ఈవినింగ్ అనమాట, ఒక 6:30, 7 ప్రాంతంలో ఇదంతా కూడా ఇక్కడ చూసినట్టయితే చాలా 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 బాగుంది. ఇట్లా 3 days జరుపుతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితము ఇక్కడ కాలు పెట్టాలంటే చాలా రద్దీ జనం ఉండే, చాలా చాలా రద్దీ జనము. ప్రతి సంవత్సరము దీని ప్రాధాన్యత కోల్పోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ యొక్క ఫాతిమా మేరీమాత ఉత్సవాలకు, ఫాతిమా తిరునాళ్ళకు రావడానికి అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకనంటే వీళ్ళ కల్చర్ని వీళ్ళే దెబ్బ తీసుకునే విధముగా, ఎవరికి నచ్చని విధముగా బైబిల్లో లేని కార్యక్రమాలను సృష్టించుకుంటూ క్రిస్టియన్ సమాజాన్ని వీళ్ళు త్రప్పుతో పట్టిస్తున్నారు. ఇక్కడ నా శ్రీమతి గారు తనకు నచ్చినది కొనుక్కుంటూ ఉన్నారు, తనకు నచ్చినది తీసుకుంటూ ఉన్నారు. మీకు నచ్చిన ప్రతి వస్తువు కొనుక్కోమని చెప్పని తీసుకున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.